ఇందాక కోవిడ్లో నేను ఒక వీడియో చూసా. ఏం జరిగింది ఆ వీడియోలో అంటే, ఒక తండ్రి దాదాపు అతను ఏం చేసినాడంటే, మన కడప జిల్లా వాసి, రాయచోటి, ఇప్పుడు అన్నమయ్య జిల్లా చేసినారు. అతను డ్రైవర్గా అతని భార్య డ్రైవింగ్ కోసమని కోవిడ్కి వచ్చినారు అక్కడ పని చేసుకోవడానికి. తనకు 11 సంవత్సరాల కూతురు ఉంటే ఆ కూతుర్ని వాళ్ళ భార్య అమ్మ దగ్గర అప్పచెప్పి వచ్చినారు. మేము కోవిడ్కి వెళ్ళిపోతాము, మేము వచ్చేంత వరకు ఈ పాపని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె కొన్ని రోజులు చూసుకున్న తర్వాత ఆమెకి డబ్బు అవసరమై కొద్దిగా ఆమె కష్టాల్లో ఉండి ఆమె ఏం చేసుకుంది, ఆమె కూడా కోవిడ్కి పోవాలనుకొని చిన్న కూతురు దగ్గర అప్పచెప్పింది. నువ్వు చూసుకోమ్మని, నేను కోవిడ్కి పోవాలనుకుంటున్నాను, నేను తిరిగి వచ్చేంత వరకు, లేదంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చేంత వరకు వాళ్ళు తీసుకెళ్తారని అప్పచెప్పింది. అప్పచెప్పిన తర్వాత ఒకరోజు రాత్రి గట్టిగా ఆ పిల్ల అరిచింది. వాళ్ళ చిన్న కూతురు పిన్ని అరిచింది. అరిస్తే వాళ్ళ పిన్ని వచ్చి ఏమ్మా ఎందుకు అంత గట్టిగా అరిచావు, ఏం జరిగింది, ఏం కథ అంటే అప్పుడు వాళ్ళ పిన్ని, వాళ్ళ మొగుడు, వాళ్ళ నాన్న, అంటే వాళ్ళ పిన్ని వాళ్ళ మామ, ఈ పాప తాత అవుతాడు. వాడు ఏం చేసినాడంటే, ఆ పిల్ల నిద్రపోతా అంటే బట్టలను నిప్పి పట్టుకోరాని చోట చేతులన్నీ పట్టి ఏదేదో చేసి నోరు మూసేసి గట్టిగా అరవకు, చంపేస్తాను నేను అరిచావంటే అని ఆ పిల్లని బలవంతంగా ఏదేదో చేశాడు, అబ్యూజ్ చేసేలోపు బాగా భయపడిపోయి ఆ పిల్ల గట్టికి కేకలేసింది. అప్పుడు వాళ్ళ పిన్ని ఇలా చేశాడని పిన్నికి చెప్పింది. ఆ పిన్ని ఏం చేసింది, అబ్వియస్లీ ఇంకింట్లో వాళ్ళ మొగుడితో మీ నాన్న ఇలా చేశాడని మాట్లాడుకున్నాక వాళ్ళ మొగుడు ఆబ్వియస్లీ వాళ్ళ నాన్నకి సపోర్ట్ చేస్తాడు, ఏదో ఇది ఇంకా మళ్ళీ పెద్దగా అవుతుంది, వాళ్ళ అమ్మ నాన్నకి తెలియకుండా ఏదైనా మాట్లాడు ఆ పిల్లతో అనేసి, ఆ పిల్లతో నువ్వు ఎవరు చెప్పొద్దమ్మా ఇలా జరిగిందని నోరు మూసి చేసినారు ఆ పిల్లని. తర్వాత కోవిడ్కి ఫోన్ చేసి వాళ్ళ అక్కకు వాళ్ళ బావకి అంటే తీసుకెళ్ళండి, మా ఇంట్లో ప్రాబ్లంగా ఉంది, మేము మీ కూతుర్ని చూసుకోలేము, మాకు ఇబ్బందిగా ఉండదు, ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, తీసుకెళ్ళండి అని చెప్పేసినారు. వీళ్ళు సడన్గా కంగారు పడినారు. ఇన్ని రోజులు బాగానే చూసుకున్నారు కదా, సడన్గా తీసుకెళ్ళమంటున్నారే, ఏం జరిగి ఉంటుంది, ఏం కథ, సరే మన పిల్ల మనకి ఎందుకు, తీసుకోవాలి కదా, ఏం జరుగుతాయి ఏంలే, వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకెందుకు, తీసుకుపోమంటున్నారు, తీసుకొచ్చుకుందామని అతను ఏం చేసినాడు, వాళ్ళ భార్యని ఇంటికి పంపించినాడు. పిల్లని ఎక్కడో చోట కొద్దిగా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టేదో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన బంధువుల దగ్గర పాపకి ఎక్కడ సేఫ్టీ ఉంటే అక్కడ పెట్టేది వచ్చేదో అని పంపించమన్నాడు. నువ్వు పాపని జాగ్రత్తగా అక్కడ పెట్టేసిరా, ఇండియాలో చక్కదిద్దుకొనని, నువ్వు వచ్చేసిరా మళ్ళీ రిటర్న్ కోవిడ్కి అని పంపించినాడు. ఈమె వెళ్ళిపోయిన తర్వాత కూతుర్ని దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పి ఆ రోజు నెక్స్ట్ రోజు అడిగింది, ఏం జరిగిందమ్మా, సడన్గా మీ పిన్ని మీ బాబాయ్ ఫోన్ చేసి తీసుకెళ్ళండి మీ కూతుర్ని మేము చూసుకోలేమంటున్నారు, ఏం జరిగింది అని ధైర్యంగా అడిగింది. అడిగేలోపు కూతురు చెప్పేసింది. తన తల్లికి చెప్పుద్దిగా, ఎవరు చెప్పకపోయినా తల్లికి చెప్పింది. ఈ మాదిరి తాత ఇలా చేశాడు, నోరు మూసాడు, నేను నిద్రపోతా అంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసాడు, ఇలా చేశాడు అని చెప్పింది. చెప్పలేపు ఆమె కడుపు రగిలిపోయి వాళ్ళ మొగునికి ఫోన్ చేసింది, ఇలా జరిగింది, అందుకే వాళ్ళు ఫోన్ చేసి పాపని తీసుకెళ్ళమని అన్నారు, ఇది జరిగింది, పైగా చెప్పొద్దని పాపని బెదిరించినారంట, ఎవరికైనా చెప్పావనుకో పెద్ద ప్రాబ్లం అవుతుంది, చెప్పొద్దు అది అని బెదిరించారంట, ఇలా జరిగిందని మొగునికి ఫోన్ చేసి చెప్పింది. ఇక్కడ మొగుడు ఏం చెప్పినాడు, నువ్వు నేరుగా పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వి, మనం చట్టపరంగా పోదాము, చిన్నపిల్లని ఇలా ఎలా చేస్తాడు, మనిషి జంతువు వాడు, వానికి శిక్ష పడాల్సిందే, నువ్వు పోయి కంప్లైంట్ చేయని భార్య చేత కంప్లైంట్ ఇప్పించాడు పోలీస్ స్టేషన్కి. పోలీసులు ఇద్దరిని పిలిపించి వాడిని ఏదో 2 తిట్లు తిట్టి, ఇంకా పోమ్మా, ఇంకా మీదట ఇలా జరగదు పో, వాడు ఇంకెప్పుడు ఈ పాప జోలికి రాడు పో అది అని తిట్టి పంపించినారు. అది సరిపోలే వీళ్ళకి. అదేంటది, న్యాయం కావాలని ఒక చిన్న పాపని ఇలా చేయడం ఇంత సింపులా, ఇలా చేసినా కూడా వానికి శిక్ష పడదా, ఊకేదో 2 తిట్లు తిట్టి పంపించేస్తున్నారు ఏంటిది, ఎంత ఇదైపోయి ఉంటుంది నా కూతురు, ఎంత అరిచి ఉంటుంది, నోరు మూసేసింటే ఎంత బాధపడి ఉంటుంది, ఇదేనా న్యాయమో, ఇది న్యాయం కాదే అనుకొని ఇంకేం చేస్తారు, మన ఇండియాలో తెలిసింది కదా పోలీసుల గురించి. వచ్చేసినారు, రిటర్న్ ఇంటికి వచ్చేసిన తర్వాత సొంత చెల్లెలు అక్కకి సపోర్ట్ చేయకపోగా బంధువులందరూ ఫోన్ చేస్తే, అవును మా మామ అని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మా మామ మీద, మేము డబ్బులు కట్టి తీసుకొచ్చుకున్నాము, ఏం కాలేదు అనేసి అందరికి చెప్పడం మొదలుపెట్టినారు. అందరికీ తెలిస్తే మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇళ్ళకి ఫోన్ చేసి, అదేంట్రా వాళ్ళ నాన్నకు, ఆ పిల్ల వాళ్ళ నాన్నకు, ఎలా వదిలేస్తావురా నువ్వు, వాడు నీ కూతుర్ని ఇలా చేస్తే అంతే, నాకు కనీసం శిక్ష కూడా వేయలేదు, నువ్వు ఎలా వదిలేస్తావు, అలా చెప్పడం వల్ల ఇతనికి
మళ్ళా కంప్లైంట్ ఇప్పించినాడు భార్య చేత, ఇలా చేస్తున్నారు సార్, పెళ్లి కావాల్సిన పాప కదా, వీళ్ళందరికీ ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు, రేపొద్దున నా కూతురికి ప్రాబ్లం అవుతుంది, మీకు డబ్బులు కట్టినారంట కదా వాళ్ళు, మీకు డబ్బులు కట్టినారంట కదా, ఎఫ్ఐఆర్ కేసు అది రాకుండా అది చెప్పుకుంటున్నారు బయట వాళ్ళు, అది ఇదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేలోపు ఈ మా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతుందని తెలిసి వాళ్ళ చెల్లెలు సూసైడ్ చేసుకునిందని మందు తాగిలోపు అది పోలీసులో తెలిసి అయిందనుకో, ముందు నిన్ను స్టేషన్లో వేసి నిన్ను పంపిస్తాం జైలుకు ముందు అని ఆమెని బెదిరించారు, ఆ పాప వాళ్ళ అమ్మని. ఈమె భయపడిపోయి స్టేషన్లోనే పెట్టినారంట ఆమెకి. మొత్తం ఏమైందో ఎంక్వైరీ చేసుకునేంత వరకు నువ్వు స్టేషన్లోనే ఉండనేసి స్టేషన్లో పెట్టేసి మొత్తం కానిస్టేబుల్ వాళ్ళని పంపించి ఎంక్వైరీ చేసుకున్నాక ఓకే హాస్పిటల్ ఆమె సేఫ్గా ఉంది అన్న తర్వాత ఈమె వెళ్ళిపోమ్మా నువ్వు ఇంకా. ఆ బాధతో నా కూతురికి న్యాయం కావాలని నేను పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరగకపోగా నాకే ఇలా అన్యాయమో జరిగింది ఏంటి, నన్నే స్టేషన్లో వేస్తామని నన్నే బెదిరించారేంటి పోలీసులు ఏంటి, నాకెందుకు ఇలా జరుగుతుందని నాకు మనోవేదనతో ఈమె సూసైడ్ చేసుకునేది. అంటే చనిపోలేదు, బంధువులు వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్కి పోయి ఈమెకి న్యాయం అది చేసి నువ్వు కోవిడ్కి వెళ్ళిపోమ్మా, ఉండొద్దు ఇక్కడ, మీ కూతురు మేము చూసుకుంటామనేసి పంపించేసినారు. ఆమె కోవిడ్కి వచ్చిన తర్వాత మొగుడు పిల్లలు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు ఏమో, వాళ్ళ తండ్రికి ఏం చేయాలో అర్థం కాలే. ఇక్కడ కోవిడ్లో డ్రైవర్గా పనిచేస్తున్న అతనికి ఏం చేయాలో అర్థం కాలే, ఎలాగైనా కూతురికి న్యాయం చేయాలా. పోలీస్ స్టేషన్కి 2 సార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు ఎఫ్ఐఆర్ రాయలేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, వానికి కనీసం ఒక 4 దెబ్బలు కూడా కొట్టలేదు. ఇతనికి ఎలా న్యాయం చేయాలి నా కూతురికి, బాధతో చెప్పింది నాన్న ఇలా చేశారని. ఎంత స్ట్రగుల్ అయినాడో పాపం. మొత్తానికి ఇంకా బాగా నలిగిపోయి ఇంకా నేనే ఎదురు చేయాలా, ఈ పోలీసులు చట్టము పోలీస్ స్టేషన్లో ఏవి నాకు న్యాయం చేయవు, నా కూతురికి న్యాయం జరగదు అనేసి కోవిడ్తో మాట్లాడుకుని ఒక 4 రోజులు సెలవు కావాల నాకు, ఇండియాకి పోయేసి వస్తాను, అర్జెంట్ పని ఉందనేసి టికెట్ తీసుకున్నాడు. రానుపోను వాళ్ళ భార్యకి నేను ఎడారి పోతున్నాను, ఒక 4 రోజులు రాను, ఫోన్ కూడా మాట్లాడలేను, కంగారు పడుతుందని భార్యకి చెప్పేసినాడు. ఇండియాలో ఎవరు చెప్పలేడు నేను ఇండియాకి వస్తున్నానని. సైలెంట్గా వెళ్ళిపోయి వాడిని పట్టుకొని ఏం చేయాలో చేసి చంపేసి వచ్చిన తర్వాత కోవిడ్కి రిటర్న్ వచ్చేసినాడు. చంపేసి వచ్చిన తర్వాత అక్కడ తెలిసిపోయింది, అక్కడ శవాన్ని అది చూసి ఎవరు చంపారు ఏంటి ఏం కథ ఎంక్వైరీలో తెలిసింది. అక్కడ నుంచి ఇతనికి ఫోన్లు వచ్చి పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ నుంచి ఫోన్లు వచ్చేలోపు ఇతను ఒక వీడియో రిలీజ్ చేసినాడు. నేను చేసింది తప్పే, కానీ నేను న్యాయంగానే పోయినాను, ఫస్ట్ 2 సార్లు కంప్లైంట్లు ఇచ్చినాను, వాళ్ళు ఎటువంటి ఎఫ్ఐఆర్ రాయలేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, పైగా మా భార్యనే బెదిరించినారు, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఏమైనా జరిగితే నీ ఇందుకే వస్తుంది అనేసి నా భార్యనే బెదిరించినారు, నష్టపోయింది నేను, అవమానపడింది నేను, అన్యాయం జరిగింది నా కూతురికి. నేను నా సొంత నిర్ణయం తీసుకుని నా బంధువులకు కానీ నాకు సంబంధించిన వాళ్ళకి కానీ ఎవరికి ఇందులో సంబంధం లేదు, సొంతంగా నేనే నా స్వతహాయంగా నేను చేసినాను, నేనే వాడిని చంపాను, ఇలా జరిగిన నా కూతురికి ఇలా అన్యాయం చేసినందుకు నేను చంపాను అని వీడియో రిలీజ్ చేసినాడు. కోవిడ్లో అది వైరల్ అవుతుంది. ఎవరిది తప్పు ఎవరిది రైటు ఇందులోన, కనీసం వాళ్ళ అక్క కూతురు అయితేనేమి నా కూతురు అయితేనేమి అని ఈమె కొద్దిగా సపోర్ట్ చేసింటే వాళ్ళ అక్కకు, లేదా ఆ పోలీసులు ఏమన్నా కేసు ఎఫ్ఐఆర్ అది రాసుకొని ఆ పోక్సో చట్టం ఏదో పెట్టి, చిన్నపిల్ల కదా పెద్ద కేసు అవుతుంది ఇది, వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకుని ఉన్నా సరిపోయిండు. ఇన్ని విధాలు అయితే నేను పాపం అతను ఇప్పుడు పోతే సరెండర్ అవుతానని వీడియో రిలీజ్ చేసినాడు. నేను ఇండియాకి వస్తాను, నేను నాకంతఅందరికి తెలియాలా అనేసి ఈ వీడియో పెట్టినాడు. చూసినప్పటి నుంచి నాకు మనసు అంతా ఒకలా అయిపోయింది. అందుకే ఒకసారి పెడదాము మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడికి కోవిడ్కి వచ్చేదే మనము చదువుకోలేదు, మనకు మంచి భవిష్యత్తు లేదు, మంచి లైఫ్ లేదు, కానీ మన పిల్లలకి మనం ఇవ్వగలము. మన పిల్లలకి మంచి చదువు ఇవ్వాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకురావాలి. మనలా ఉండకూడదు, మన పిల్లలు మంచిగా బతకాల, సొసైటీలో మంచి గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో జీవితాలు త్యాగం చేసి సంవత్సరాలు ఇక్కడ కోవిడ్లో కష్టపడి పిల్లల కోసమే కదా. ఆ పిల్లలకి అంత అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఇంకా నాకు చేసింది కరెక్టే అనిపించింది నాకు. ఇంకోసారి ఏ ఆడపిల్లకి జరగకుండా ఉండాలా. ఇంకోటి ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు 10 మందికి తెలిసినప్పుడు భయం వస్తుంది. మెయిన్ ఇలా చేయకూడదు కదా,
ఇలా చేస్తే మనం తప్పించుకోలేము, చంపేస్తారు అని ఒక భయము, అది కావాలి మెయిన్. అది ఆ భయం 10 మందికి తెలియాలా, 10 మందిలో పుట్టాలా. థ్యాంక్ యూ.